దివ్య ప్రసాద ధ్యానము 19వ రోజు. దివ్య ప్రసాదము, యేసుతో స్నేహము మరియు సన్నిహిత జీవితం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్కు ధ్యానించుదాం. పునీత యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో, తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు, కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని అని యేసు మాటలను వింటున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు అని యేసు ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, దివ్య ప్రసాదం కేవలం ఒక పవిత్ర ఆహారం మాత్రమే కాదు, అది యేసుతో ప్రేమపూర్వకమైన స్నేహబంధానికి ద్వారం. యేసు మనలను కేవలం తన సేవకులుగా చూడడం లేదు, ఆయన మనల్ని తన స్నేహితులుగా పిలుస్తున్నాడు. ఒక మంచి స్నేహితుడు మన ఆనందాలను, బాధలను, కన్నీళ్లను, ఆశలను పంచుకుంటాడు. అలాగే యేసు కూడా మన జీవితంలోని ప్రతి పరిస్థితిలో మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. దివ్య ప్రసాదములో ఆయన మన దగ్గరకు వచ్చి మన హృదయంలో నివసిస్తూ తన ప్రేమను మనతో పంచుకుంటున్నాడు. ప్రియులారా, మనము దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు యేసుతో ఒక లోతైన ఐక్యత ఏర్పడుతుంది. ఆయన మనలో ఉంటారు, మనము ఆయనలో ఉంటాము. ఈ స్నేహం కేవలం చర్చిలో మాత్రమే కాదు, మన అనుదిన జీవితంలో కూడా కొనసాగాలి. యేసుతో స్నేహం ఉన్న వ్యక్తి ప్రార్థనకు విలువనిస్తాడు, దేవుని వాక్కును ప్రేమిస్తాడు, కష్టాలలో కూడా విశ్వాసాన్ని కోల్పోడు, ఇతరులను ప్రేమతో చూస్తాడు. ప్రియులారా, ప్రపంచంలోని స్నేహాలు కొన్ని మార్లు మారవచ్చు, కానీ యేసు స్నేహం ఎప్పటికీ మారదు. మనం ఆయనను మరిచిపోయినా ఆయన మనలను ఎప్పుడూ మరిచిపోడు. దివ్య ప్రసాద ప్రభు ముందు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మన హృదయంలో ఇలా చెప్పుకోగలగాలి: ఓ యేసయ్యా, నీవే నా గొప్ప స్నేహితుడవు, నా జీవితమంతా నీతో నడవాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ లోకంలో స్నేహితులు చాలామంది ఉంటారు. కష్టం వచ్చినప్పుడు తర్వాత మాట్లాడతాను అని చెప్పేవారు, స్వార్థం కోసం దగ్గరికి వచ్చేవారు. కానీ నిజమైన స్నేహితుడంటే ఎవరు? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24లో, స్నేహితుని కంటే ఆత్మీయుడైన స్నేహితుడు కలడు అని చెప్పబడి ఉంది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు నిజ స్నేహితుడు. క్రీస్తులోని 3 ప్రత్యేక స్నేహపూర్వకమైన సుగుణాలు ధ్యానించుదాం, మనము ఆచరించడానికి స్వీకరించుదాం. ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. యేసు ప్రభువు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని దేవుని వాక్కు చెబుతుంది. మనుషులు మోసం చేయవచ్చు, దూరం కావచ్చు, కానీ క్రీస్తు అర్ధరాత్రి 2 గంటలకు కూడా నీతో ఉంటాడు. ఒంటరితనములో ఆయనే మన తోడు. రెండవదిగా, ఆయన మన బాధలను అర్థం చేసుకుంటాడు. ఆయన కూడా మనలాగే శోధింపబడ్డాడు. ఆయన కూడా మనలాగే కన్నీరు కార్చాడు. ఆయన కూడా మనవలే నొప్పిని అనుభవించాడు. అందుకే మనం ఏడుస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరితో చెప్పుకోలేని ఈ విషయాన్ని ఆయన దగ్గర మనం హృదయం విప్పి చెప్పవచ్చు. నీ భారమంతా ఆయనపై వేయాలి. ఆయన నీ గురించి శ్రద్ధ వహిస్తాడు. మూడవదిగా, ఆయన నీ కోసం ప్రాణాలను అర్పించాడు. ఒకడు తన స్నేహితుల కొరకు తన ప్రాణమును అర్పించడం కంటే ఎక్కువ ప్రేమ ఎవరి వద్ద లేదని ప్రభువే చెప్పాడు. శిలువపై ఆయన తన సంపూర్ణ రక్తమును ధారపోసి మన కోసమే తన జీవితాన్ని అర్పించాడు. అంతకు మించిన స్నేహం ఏముంటుంది? ప్రియులారా, ఈరోజు మీకు స్నేహితులు లేరని బాధపడుతున్నారా? లేదా స్నేహితుల వల్ల గాయపడ్డారా? క్రీస్తు దగ్గరికి రండి, ఆయన చేతిని గట్టిగా పట్టుకోండి. మనం ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి:
మనం ఆయనకు స్నేహితులము కావడానికి ఆయన ముందు మనల్ని స్నేహితులుగా పిలిచాడు. ఇదే నిజమైన స్నేహం. కథోలిక శ్రీసభ అధికారికంగా దివ్య సప్రసాదంలో మనకు లభించే క్రీస్తు స్నేహం గురించి ఇలా చెబుతుంది. దివ్య ప్రసాద స్వీకరణ ప్రధాన ఫలితం క్రీస్తుతో సన్నిహితమైన ఐక్యత. దివ్య ప్రసాదము క్రీస్తుతో మన వ్యక్తిగత సంబంధాన్ని బలపరుస్తుంది. ప్రియులారా, దివ్య ప్రసాదము ద్వారా యేసు మనలను తన ప్రేమలో నింపుచున్నాడు. తనతో స్నేహ జీవితం గడపడానికి పిలుస్తున్నాడు. ప్రియులారా, శ్రీసభ చరిత్రలో పునీత అవిలాపురి తెరేజమ్మ గారు యేసుతో స్నేహం ఎంత గొప్పదో తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. పునీత అవిలాపురి తెరేజమ్మ గారు యేసుతో అత్యంత సన్నిహితమైన ప్రార్థనా జీవితం గడిపారు. ఆమె దివ్య ప్రసాదాన్ని ఎంతో ప్రేమించింది. యేసుతో ఒక స్నేహితురాలిగా మాట్లాడేవారు. ఆమె బోధనలో ఒక ముఖ్యమైన విషయం ఇలా ఉంది: ప్రార్థన అనేది మనలను ప్రేమించే యేసుతో స్నేహం చేయడమని. ప్రియులారా, ఆమె జీవితం మనకు నేర్పేదేమిటంటే, దివ్య ప్రసాదములో యేసును కలుసుకున్నప్పుడు మనం కేవలం ఒక ఆచారాన్ని కాదు, ప్రేమగల ప్రభువుతో ఒక సజీవ సంబంధాన్ని పొందుచున్నాము. ప్రార్థించుదాం. నా ప్రియమైన యేసయ్యా, దివ్య ప్రసాదములో నన్ను నీ స్నేహితునిగా స్వీకరిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నా జీవితంలోని ప్రతి క్షణంలో నీతో కలిసి నడిచే కృపను నాకు ప్రసాదించండి. నీ మాటలను వినే, నీ ప్రేమను అనుసరించే నిజమైన స్నేహితునిగా నన్ను మార్చండి. ఆమెన్. దివ్య ప్రసాద యేసయ్యా, నీవే నా నిత్య స్నేహితుడవు. దివ్య ప్రసాద యేసయ్యా, నీవే నా నిత్య స్నేహితుడవు. దివ్య ప్రసాద యేసయ్యా, నీవే నా నిత్య స్నేహితుడవు. ఆమెన్.